ధనవంతులు చాలా మంది ట్యాక్స్ అనేది పే చేయరు అంటుంటారు. అంటే ముఖేష్ అంబానీ 4% ట్యాక్స్ కడతాడు, ఒక ఎంప్లాయ్ ఏమో 30% ట్యాక్స్ కడతాడు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి కొంతమంది వీడియోలు పెడుతుంటారు, ప్రొఫెసర్లు పెడుతుంటారు, లేకపోతే ఇంకా ఏదో చెప్తుంటారు. ప్రాబ్లం ఏంటంటే ముఖేష్ అంబానీ ట్యాక్స్ ప్లానింగ్ చేశాడు కాబట్టి 4% కడుతున్నాడు. మనం ట్యాక్స్ ప్లానింగ్ చేయట్లేదు కాబట్టి మనం 30% కడుతున్నాం. ఒక ఎంప్లాయ్ అనేవాడు ట్యాక్స్ ప్లానింగ్ ఎంత చేసినా కూడా ఒక లెవెల్ వరకే చేయగలుగుతాడు, ఇంకా దాన్ని మించి చేయలేరు. ట్యాక్స్ అనేవి ఎవరికైనా కూడా బిజినెస్ చేసేవాడికి అనుకూలంగానే ఉంటాయి. ఏ దేశానికి వెళ్ళినా కూడా ఎంప్లాయీకి అనుకూలంగా అస్సలు ఉండదు. ఇప్పుడు ధనవంతులు చాలా మంది ట్యాక్స్ అనేది పే చేయరు అంటుంటారు. వీళ్ళు అసలు ట్యాక్స్ పే చేయకుండా ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు? ఎందుకంటే చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ట్యాక్సులు పే చేయడంలోనే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. ఎందుకనంటే ఎవరైతే మన ఇండియాలో ట్యాక్సులు అనేది బాగా పే చేస్తుంటారో వాళ్ళు గవర్నమెంట్ దృష్టిలో మంచిగా ఉన్నాయి, రేపటి రోజున మంచి ఇంకా లోన్స్ ఇస్తామని అంటుంటారు. సో అందుకోసం మన మిడిల్ క్లాస్ వాళ్ళు సేవింగ్స్ తో పాటు ట్యాక్సులు కూడా టైంకి కడుతుంటారు. ఎందుకంటే సిబిల్ స్కోర్ కూడా ఎఫెక్ట్ పడకుండా కట్ చేస్తారు కదా ముందే. అదే, సో అందుకోసం కటే వస్తుంది. సో అందుకోసమే ఈ ట్యాక్స్లది ఏదైతే ఈరోజు మధ్యతరగతి వాళ్ళు ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ అనేది మొన్ననే బిల్ పాస్ చేసినప్పుడు ట్యాక్సులు ఇంకా చాలా దానికి పెంచేసేసారు. సో వీటి నుంచి కూడా కొంచెం సేవ్ కావాలంటే ఏం చేయాలి, ఏం టిప్స్ చెప్తారు ట్యాక్స్ల రిలేటెడ్? అంటే ధనవంతులు ట్యాక్సులు పే చేయరు అని ఏముండదు, ధనవంతులు ట్యాక్స్ పే చేస్తారు, కానీ వాళ్ళ దగ్గర కొన్ని స్మార్ట్ స్ట్రాటజీస్ ఉంటాయి కదా. యాక్చువల్ ట్యాక్స్ ప్లానింగ్ మనకు తెలియకపోవడం అనమాట. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఒక ఎంప్లాయీకి మ్యాక్సిమం 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అంటే ముఖేష్ అంబానీ 4% ట్యాక్స్ కడతాడు, ఒక ఎంప్లాయ్ ఏమో 30% ట్యాక్స్ కడతాడు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి కొంతమంది వీడియోలు పెడుతుంటారు, ప్రొఫెసర్లు పెడుతుంటారు, లేకపోతే ఇంకా ఏదో చెప్తుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ముఖేష్ అంబానీ ట్యాక్స్ ప్లానింగ్ చేశాడు కాబట్టి 4% కడుతున్నాడు. మనం ట్యాక్స్ ప్లానింగ్ చేయట్లేదు కాబట్టి మనం 30% కడుతున్నాం. అదే లాంగ్ టర్మ్. అయితే ఇది దేశానికి దేశద్రోహి, దేశానికి నష్టం చేస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళు కొంతమంది ఇది చేస్తుంటారు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు అతను ముఖేష్ అంబానీ 4% ట్యాక్స్ కట్టాడు, గౌతమ్ అదానీ 4% ట్యాక్స్ కట్టాడు అనుకుందాము. ఎందుకు ట్యాక్స్ ప్లానింగ్లో ఎలా ట్యాక్స్ ప్లాన్ చేస్తారంటే వాళ్ళు ఇంకేదో అసెట్ కొంటేనే ట్యాక్స్ ప్లాన్ అవుతుంది. వాళ్ళు ట్యాక్స్ ప్లానింగ్ అంటే వాళ్ళు కారు కొనరు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకో కంపెనీ పెడతారు. ఆ ఇంకో కంపెనీ ద్వారా కొంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఆ తర్వాత బిజినెస్ డెవలప్ అవుద్ది, అది ఇన్కమ్ జనరేట్ అవుతుంది, సో అది జీడిపికి యాడ్ అవుద్ది. సో ఈ లాజిక్ ఎవరు చెప్పరు. ఇప్పుడు ఈవెన్ నేనే కూడా నా కంపెనీ పేరు డిఎస్ఎం మీడియా. నేను కూడా లాస్ట్ 3 years నుంచి 0 ట్యాక్స్ కడుతున్నా. అంటే నేను ట్యాక్స్ ఏమి ఎగ్గొట్టట్లేదు, ట్యాక్స్ ప్లానింగ్ చేస్తున్నా. సో మరి నేను ట్యాక్స్ ప్లానింగ్ చేసేటప్పుడు నేను దేని మీద ఇన్వెస్ట్ చేస్తా? నేను నా ఎక్విప్మెంట్ మీద దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నా. సో దానివల్ల నా ఇన్కమ్ పొటెన్షియల్ పెరుగుతుంది, నా ఆపర్చునిటీస్ పెరిగినాయి. సో అప్పుడు పెరిగినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ నా ఇన్కమ్ పెరుగుతుంది కదా. నా ఇన్కమ్ పెరిగినప్పుడు నేను దాన్ని ఎక్కువ పర్చేజ్ చేస్తా, నేను మళ్ళీ వీటికి ట్యాక్స్లు కడుతూ ఉంటా, కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా. సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్, అంటే డైరెక్ట్గా మనము యాపిల్ టు యాపిల్ చూసుకుంటే 3% 30% అనేది ఒకటి. బట్ మీరు ఇండైరెక్ట్గా చూసుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా మనకి వెల్త్ డెవలప్ అయ్యే అసెట్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు. అది మనకు దేశానికి ఉపయోగకరంగానే ఉంటుంది అది. సో అందుకని మనము అట్లా అనుకోవడం కూడా తప్పనమాట. ఇంకా మీరు ఏదో క్వశ్చన్ అడిగినట్టుంది తర్వాత లాస్ట్లో ఎలా ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోండి. అయితే ఒకటి ఏంటంటే మనము రాబర్ట్ కియోసాకి కనుక రిచ్ డాడ్ పూర్ డాడ్ చూసుకుంటే కూడా ఒక ఎంప్లాయీ అనేవాడు ట్యాక్స్ ప్లానింగ్ ఎంత చేసినా కూడా ఒక లెవెల్ వరకే చేయగలుగుతాడు, ఇక దాన్ని మించి చేయలేరు. సో ఎప్పుడైనా కూడా ట్యాక్స్ అనేవి ఎవరికైనా కూడా అంటే బిజినెస్ చేసేవాడికి అనుకూలంగానే ఉంటాయి. ఏ దేశానికి వెళ్ళినా కూడా ఎంప్లాయీకి అనుకూలంగా అస్సలు ఉండవు. ఎంప్లాయీ అనేవాడు ఏ దేశంలో ఉన్నా ట్యాక్స్ కట్టాల్సిందే. బిజినెస్ చేసేవాడికి అనుకూలంగానే ట్యాక్స్ ప్లానింగ్ ఉంటుంది, గవర్నమెంట్లు అట్లనే ఉంటాయి. సో దాన్ని ఎవరు తప్పించుకోలేరు. అందుకని అంటే గవర్నమెంట్ ఏం కోరుకుంటుందంటే ఏ ఒక్క దేశమైనా కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ కావాలి, వాళ్ళు డెవలప్ అవ్వాలి, కంపెనీలు పెట్టాలి, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఇన్కమ్ జనరేట్ చేయాలి, జీడీపీ పెరగాలని కోరుకుంటుంది. సో ఇట్లా మనము అంటే ఇండైరెక్ట్గా దాన్ని వాళ్ళను ఇది చేయడమే అది కూడా, కాకపోతే తప్పదు అది.